గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి, ముఖ్యంగా అంటే ఏజ్ వల్ల వస్తుందా లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వస్తుందా, ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? సో డయాబెటీస్ అంటే ఏంటంటే రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువైనప్పుడు దాన్ని డయాబెటీస్ చక్కెర వ్యాధి అని అంటారు, షుగర్. సో ఈ వ్యాధికి గల కారణాలు చూసుకున్నట్లయితే సో మన బాడీలో ఏంటంటే మనకు ప్యాన్క్రియాస్ అనేది ఒక పార్ట్ ఉంటుంది, అందులో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇన్సులిన్ అనేది తగ్గిపోవడము, లేదు అని అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉన్నా కూడా శరీరం అనేది దాన్ని యూజ్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది. దీనికి గల కారణాలు చూసుకున్నట్లయితే మేజర్గా టెన్షన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, స్ట్రెస్, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, తర్వాత వెయిట్ ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోవడము, సడన్గా ఏదైనా మనకి వేరే ఇతర సమస్యలకు ఎక్కువ మందులు వాడడము, ఇంకా ఏదైనా ఆపరేషన్స్, యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగిన తర్వాత కూడా మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోవడము, తర్వాత రోగనిరోధక శక్తి అనేది బాగా తక్కువ ఉండడము, ఇంకా ప్యాన్క్రియాస్ అనే పాటికి ఏమైనా గడ్డలు, వాపులు, ట్యూమర్స్ లాంటివి రావడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆగిపోవడం వల్ల తలెత్తే ప్రాబ్లమ్ని షుగర్ అంటారనమాట. ఇది చక్కెర శాతం అనేది బాడీలో ఎందుకు పెరుగుతుంది అని అంటే మనం తీసుకునే ఆహారంలో షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉండడం, ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, తర్వాత శరీరానికి కదలిక లేకపోవడం అండ్ ప్రాపర్ కేర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనం ఎంత తింటామో అదంతా కూడా షుగర్ చక్కెరలాగా మారి రక్తంలోనే ఉండిపోతుంది అనమాట. అయితే దీంట్లో మనకి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ అని ఉంటాయన్నమాట. సో ఇందులో టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే మొదటి రకం షుగర్ వ్యాధి. ఇది చిన్నపిల్లలలో వస్తుంది అండ్ ఈ వ్యాధి ఏంటంటే చిన్నప్పుడే మొదలయ్యి ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటారు. అంటే డైరెక్ట్గా మనకి ఇన్సులిన్ ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి అవుతుందో అక్కడ మనకి డ్యామేజ్ అనేది జరిగిపోవడము, తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల తలెత్తే ప్రాబ్లమ్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇందులో మనకు హోమియో ద్వారా ఏం లాభం ఉంటుందంటే రెగ్యులర్గా హోమియోపతి మందులు ఏ స్టేజ్లో ఉన్నా కూడా టైప్ 1 డయాబెటీస్లో రెగ్యులర్గా వాడుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అయినా ఒకటే రకంగా ఉంటాయి. ఆ జాగ్రత్తలు అనేటివి మెయింటైన్ చేసుకుంటూ డైట్ అనేది కొంచెం కంట్రోల్లో చేసుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మందులు ఇతర మందులతో పాటు వాడినట్లయితే టైప్ 1లో మనకి దానివల్ల తలెత్తే సిమ్టమ్స్, లక్షణాలు అండ్ దానివల్ల తలెత్తే సివియర్ కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా రిపోర్ట్స్లో నార్మల్ వాల్యూస్ వచ్చే అవకాశం మనకి హోమియో మెడిసిన్స్ ద్వారా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి ఒక పర్సన్కి డయాబెటీస్ ఉంది అని? సో షుగర్ వ్యాధి ఆల్రెడీ టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఎవరికైనా ఈ షుగర్ వ్యాధి ఏ రకమైన ఉన్నది అని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే కొన్ని లక్షణాల ద్వారా తెలుస్తుంది. అవి ఏంటి అని అంటే సడన్గా ఎవరిలోనైనా మనకి వెయిట్ లాస్ అయిపోతుంది, లేదంటే చాలా వీక్గా అయిపోతున్నారు, ఎంత తిన్నా కూడా అది స్టామినా అనేది ఉండట్లేదు, లేదంటే హెడేక్స్ ఎక్కువ ఉన్నాయి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, కంటి మస్కలు ఎక్కువ అవుతున్నాయి, జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆకలి, దాహం, మోషన్, నిద్ర సరిగా ఉండట్లేదు, ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఎవరికైనా సడన్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వెంటనే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో మనకి షుగర్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. 1 year అవుతుంది షుగర్ వచ్చి. ఓకే సార్. షుగర్ లెవెల్ వచ్చేసి 103, 120, 126 ఈ మధ్యన ఉంటుంది. తిన్న ముందా సార్, తిన్న తర్వాతనా సార్? తిన్న తర్వాత. ఓకే సార్. కాళ్ళు అండ్ అరచేతులు, అరకాళ్ళు తిమ్మిరి వస్తాయి అప్పుడప్పుడు. ఓకే సార్. ఇంకేమైనా ఇబ్బంది ఉందా? అంతే, అంతకుమించి ఏం ఇబ్బంది లేదు మేడం. మందులు వాడుతున్నారు సార్? వాడుతున్నాం. ఓకే సార్. అయితే దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు సార్. ఇదేంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, అంటే 1 సంవత్సరం అయిందని మీరు అంటున్నారు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉన్నా, అంటే రిపోర్ట్స్ పరంగా చూసుకొని అది నార్మల్ స్టేజ్లో ఉన్న మందులు కరెక్ట్గా వాడినా కూడా ఈ షుగర్ వ్యాధిలో ఉండే ప్రాబ్లమే అదనమాట. అంటే సడన్గా అది నరాల మీదకి ఎఫెక్ట్ పడడమో, లేదంటే తిమ్మిరిలో, మంటలో, మొద్దుబారినట్టు, స్పెషల్ అయినట్టు, మనకి అలా చీమరు వాలినట్లుగా, లేదంటే కంటిన్యూస్గా పొడిచినట్టుగా, లేదంటే అరికాళ్ళు, అరిచేతులకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, పాదాలకి. సో ఇది తిమ్మిర్లు లాగా కంటిన్యూస్గా మనం కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ పని చేయాల్సి వచ్చినా కూడా ఈ తిమ్మిర్లు లాగా రావడం, ఎంత తిన్నా కూడా మనకి స్టామినా అనేది తగ్గిపోవడం, ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడం, వీక్నెస్ అనేది రావడం, చల్లటి చెమటల్లాగా పోవడం,
ఇలాంటివన్నీ కూడా షుగర్లో ఉంటాయి సార్. ఇవి మీరు చెప్పే వాల్యూస్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం నరాలని ఇది వీక్ చేసింది, దానివల్ల మీకు ఈ ఇబ్బంది అనేది తలెత్తింది సార్. అయితే మీరు దీనికి ఖచ్చితంగా మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేస్తే ఈ నరాల బలహీనత అండ్ ఈ తిమ్మిర్లు అనేటివి కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మెల్లమెల్లగా కొంచెం లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ హోమియోపతిలో తీసుకున్నట్లయితే మీకు 1 year నుంచే ఉంది కాబట్టి ఈ సిమ్టమ్స్ ఒకటే కంట్రోల్ రావడం కాకుండా రిపోర్ట్స్లో నార్మల్ వస్తుంది. నార్మల్ వస్తే మీరు వాడే ఇతర మెడిసిన్స్ని కూడా మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం మా దగ్గర మంచి అవకాశం ఉంది. ఓకే డాక్టర్, షుగర్ లెవెల్ ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు? సో షుగర్ లెవెల్స్ అనేటివి ఫాస్టింగ్ అండ్ పోస్ట్లను చూసుకోవాలన్నమాట. సో తినకముందు మనకి 110 లోపు ఉండాల్సి ఉంటుంది. తర్వాత తిన్న తర్వాత 140 to 160 కన్నా దాటకూడదు. సో ఈ రిపోర్ట్లో అండ్ HbA1c అనేది ఉంటుందన్నమాట. అది దాని శాతం ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ RBS అనేది కూడా ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఇతర సమస్యలు ఉంటే, అంటే ఏమైనా ట్యూమర్స్, ప్యాన్క్రియాటిక్ ట్యూమర్స్ ఇలా ఉంటే ఇంకా దానికి CT కానీ ఇంకా ఏదైనా బయాప్సీ కానీ ఇలాంటివి టెస్టులు పరీక్షలు అవసరం ఉంటాయన్నమాట. ఈ పరీక్షల ద్వారా షుగర్ ఏ లెవెల్లో ఉందనేది తెలిసిపోతుంది. ఓకే డాక్టర్, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఈ పేషెంట్స్? సో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ షుగర్ వ్యాధులు టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అయినా కూడా బేసిక్ రిపోర్ట్ వచ్చేసి మనకి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేయించుకోవాల్సి ఉంటుంది, లేదంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది, అండ్ HbA1c అనేది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో వాల్యూస్ని బట్టి మనం ప్రాపర్ కేర్ తీసుకుంటూ హోమియో మెడిసిన్స్ వాడితే ఆ రిపోర్ట్స్లో కూడా ఫ్యూ డేస్లో అవి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వనిజ గారు, మీ డౌట్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మా బాబుకి షుగర్ వచ్చిందండి. రీసెంట్ గా 10th కంప్లీట్ అయింది బాబుకి. ఓకే, 1 year అవుతుంది షుగర్ వచ్చి. ఓకే అమ్మా. రైస్ తినట్లేదు, డైట్ కంట్రోల్లో ఉన్నా కూడా షుగర్ లెవెల్స్ 450 అట్లా వస్తుంది. ఓకే, ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాడు డైలీ 2 times. తినక ముందు ఒకసారి, తిన తర్వాత ఒకసారి అట్లా తీసుకుంటున్నారు. ఓకే అమ్మా. ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నాడు ఐడియా ఉందమ్మా? ఎన్ని యూనిట్స్? 4 units. ఓకే ఓకే అమ్మా. ఇంకేమైనా టాబ్లెట్లు వాడుతున్నారా? లేదు, టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. కాకపోతే రైస్ మాత్రం తినట్లేదు. గడక తినిపిస్తున్నాం, అన్ని ఇన్సులిన్ తీసుకుంటున్నాడు. బట్ చాలా ఎక్కువ ఉంటుంది, 450 ఆ రేంజ్ లో ఉంటుంది. చెప్తాను. అయితే ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇదొకటే కాకుండా? లేదు, అంటే కొంచెం ఎప్పటికీ వీక్ గా అనిపిస్తుంది. చాలా చాలా వీక్ అయిపోయిండు. ఓకే ఓకే తల్లి. ఇంకా మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా ఇట్లా? మీ వాళ్ళ గ్రాండ్ మదర్ కి ఉంది. కాకపోతే తనకి ఇప్పుడు 70 అట్లా ఏజ్ ఉంటుంది. రీసెంట్ ఒక 3 years బ్యాక్ వచ్చింది తనకి అంతే. ఓకే అమ్మా. అయితే దీంట్లో మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చమ్మా. మీరు వాడే ఇన్సులిన్ అంటే వాట్ ఎవర్ మీరు ఏది వాడుతున్నా కూడా దాంతో కంట్రోల్లో ఇంకా రావట్లేదు. మీరు చెప్పే వాల్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంత సివియర్గా 400 అలా ఉంటే మనకి షుగర్ వాల్యూస్, మనం తిన్నది ఏది వంటికి పట్టకపోవడం, బాగా నీరసము, నరాల వీక్నెస్, కీళ్ళు కండరాల నొప్పులు, కాన్సన్ట్రేషన్ తగ్గడము అండ్ స్టామినా అనేది తగ్గిపోవడం, ఎప్పటికీ పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయి శరీరం అనేది వీక్ అయిపోయి ఇంకా ఇతర సమస్యలు అనేటివి ఉంటాయి. నెగ్లెక్ట్ చేస్తే అది మెయిన్ మన బాడీ పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో మీరు వాడే ఇతర మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయకుండా వ్యాసిటీస్ కంటిన్యూ చేసుకుంటూ మీరు హోమియోపతి మందులు దాంతోపాటు యూజ్ చేయొచ్చమ్మా. మీరు టైప్ 1 డయాబెటీస్ ఉంది. ఈ టైప్ 1 డయాబెటీస్లో కూడా ఇలాంటి చాలామంది ఇవి ఫేస్ చేస్తుంటారు అనమాట. చిన్నపిల్లల్లో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పలేరు కూడా నాకు షుగర్ ఉంది అని. అయితే ఈ ఇబ్బందుల ద్వారా తొందరగా వీక్నెస్ అయిపోవడం, కళ్ళు తిరగడం, కింద పడిపోవడం, లేదంటే శరీరంలో సత్తు అనేది తగ్గిపోవడం, లేదంటే నరాల వీక్నెస్ కానీ, కీళ్ళు కండరాల నొప్పులు కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, కంటి మస్కలు కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు. సో అయితే ఈ చిన్నపిల్లలలో కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళకని ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీరు హెవీ డోసెస్ ఇన్సులిన్స్ తీసుకున్నా, లేదు అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ రిపోర్ట్స్ వాల్యూస్లో కంట్రోల్లో లేకపోయినా, లేదంటే ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా హోమియోపతి మందులు దాంతోపాటు వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే రిపోర్ట్స్లో నార్మల్ వస్తుంది అండ్ శరీరం మీద దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్లోకి వస్తాయి. మెల్లమెల్లగా మీరు వాడే ఇతర మందుల్ని డోసెస్ అనేటివి తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా మా దగ్గర ఉంది. ఆల్రెడీ మనకు అలా కంట్రోల్ చేసుకున్న వాళ్ళు పేషెంట్స్ ఆల్రెడీ మన కంట్రోల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు లేట్ చేయకుండా ఇంకా అది వేరే పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడకుండానే మీరు ఒకటి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అనేది చేయించుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మందులు వాడితే మీ బాబుకి మళ్ళీ మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ గారు, మీ డౌట్ అడగండి. మేడం, నాకు డయాబెటిస్ పేషెంట్ అండి. డైకోమేట్ GP2 వాడుతున్నానండి. ఓకే సార్.
అయితే ఇప్పుడు ఫాస్టింగ్ 150, పోస్ట్ లంచ్ 200 ఉందండి. ఓకే సార్. అయితే మీరు దీనికి తోడు మీరు ఏమన్నా హోమియో మెడిసిన్ ఏమన్నా సూచిస్తారండి? డెఫినెట్గా సార్. హోమియో మెడిసిన్స్ వాడితే మీకు ఈ స్టేజెస్లో ఆ రిపోర్ట్స్ వాల్యూస్ అనేవి కంట్రోల్కి వస్తాయి. ఎందుకంటే మీరు మందులు అయితే కరెక్ట్గానే వాడుతున్నారు, కానీ ఏంటంటే మీరు చెప్పే రిపోర్ట్ వాల్యూస్ అనేటివి హైగా ఉన్నాయి. ఫాస్టింగ్ మనకి 110, 120 ఉండాల్సింది 150 ఉంది. పోస్ట్ లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది, 140, 160 ఉండాల్సింది మనకి 400 అంటే చాలా ఎక్కువ. ఇవేంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అవి శరీరం మీద ఎఫెక్ట్ పడిపోవడము, నీరసము, నరాల బలహీనత, జనరల్ వీక్నెస్, నరాల బలహీనత, సెక్షువల్ ప్రాబ్లమ్స్, లేదు అంటే కీలు కండరాల నొప్పులు, లేదంటే కాలు చేతులలో తిమ్మిర్లు, లేదంటే పొడవడము, స్పర్శ లేనట్టుగా ఉండడం, ఇంకా చాలా ఇతర మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ మందులు వాడుతున్నారు కాబట్టి అవి కంటిన్యూ చేసుకుంటూ మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు సార్. అయితే మనకి తాత్కాలికంగా మనకి ఆ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకొచ్చి షుగర్ వాల్యూస్ కూడా కంట్రోల్ తీసుకొచ్చే దాంట్లో కామన్గా మనకు దొరికే మందులలో, హోమియోపతి మందులలో సిజిజిఎం అని, సిఫిలాన్రా అని, ఎబ్రోమా అని, జిమ్నిమా సిల్వెస్టర్ అని, ఇవి లిక్విడ్ ఫామ్స్లో దొరుకుతాయి అనమాట. ఈ లిక్విడ్స్ ఏంటంటే ఒక 10 drops, ½ cup వాటర్ డైలీ నైట్ అలా తీసుకున్నట్లయితే కూడా కొంతవరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యురేనియం నైట్రికమ్ అనేది కూడా 60 or 30 dosesలో రిపీట్గా యూజ్ చేయొచ్చు. బట్ కాన్స్టిట్యూషన్ థెరపీకి కంపల్సరీ పేషెంట్ అనేది పర్సనల్గా రావాల్సి ఉంటుంది. ఆ కేస్ స్టడీ ద్వారా సూటబుల్ మందులు, హోమియోపతిలో అదే స్పెషాలిటీ అనమాట. రెగ్యులర్గా మనకి ఏంటంటే కేస్ స్టడీ ద్వారా సూటబుల్ మెడిసిన్ రెగ్యులర్గా ప్రాపర్ డోస్లో యూజ్ చేస్తే మనకి నమ్మలేనంత రిజల్ట్ మనకి రిపోర్ట్లో నార్మల్ వచ్చేస్తుంది. అండ్ సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మీరు వాడే ఇతర మెడిసిన్స్ని కూడా మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ చేయకండి, ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి, ఒకసారి ఎగ్జామినేషన్ చేసి తగిన మందులు వాడుకోండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో, లింగారెడ్డి గారు, మీ డౌట్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. మా సిస్టర్ గారికి కొద్దిగా షుగర్ కంట్రోల్ అండి. ఎవరికండి? మా సిస్టర్కి. ఓకే సార్, ఎంత ఉంది షుగర్ వాల్యూస్? 380 ఉంటుందండి మేడం. తినక ముందా తిన్న తర్వాత సార్? నేను తినక ముందే చెక్ చేసాము, చేస్తే 380 ఉంటుంది. ఓకే, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తనకి? ఆమెకి ఇంతకుముందు ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం నాకు. ఓకే సార్. దానివల్ల వచ్చిందో కానీ తెలుస్తుంది, కానీ బ్రెయిన్ అంతకుముందే షుగర్ ఉంది యాక్చువల్గా. ఓకే సార్. తర్వాతకి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు ఒకసారి. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఆమెకి ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు 380 ఉందండి మేడం. కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉంటుంది బాగా. ఓకే సార్. నీరసంగా ఉంటుంది బాగా. ఓకే ఓకే, మందులు ఏమైనా వాడుతుందా తను ఇప్పుడు? ఇప్పుడు షుగర్ టాబ్లెట్ వాడుతుంది కానీ కంట్రోలింగ్ ఉండలేదు మేడం అది. ఓకే సార్, మీరు హోమియోపతి మందులు మీరు వాడే ఇతర మందులతో పాటు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్. అలా స్టార్ట్ చేసుకుంటే మీ సిస్టర్కి ఫస్ట్ రిపోర్ట్లో నార్మల్ వస్తుంది, అది నార్మల్కి తీసుకొస్తాము. నార్మల్ వస్తుంటే ఇంకా ఆమెకి కళ్ళు తిరగడం కానీ, వీక్నెస్ కానీ, నరాల బలహీనత కానీ, శరీరంలో వీక్నెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. కొన్ని నెలలల్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అవి కంట్రోల్లోకి వస్తుంటే మీరు వాడే ఇతర మందుల్ని మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు అనమాట. మీరు గుడ్డిగా వెంటనే స్టాప్ చేయకూడదు. ఆ వ్యాస్టీస్ వాడుతూ మీరు హోమియోపతి మందులు స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మేము ఇచ్చే మందులలో ఏంటంటే చాలా మందికి లాభపడుతున్నారు. ఈ మందులు హోమియోపతి మందులలో సూటబుల్ మెడిసిన్స్ కరెక్ట్ డోసెస్లో రెగ్యులర్గా వాడడం ద్వారా, అంటే మీదే ఏదైతే హోమియో కేర్లో ఇస్తున్నామో దానికి పర్సనల్గా ఆ పేషెంట్ అనేది రావాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ విత్ రిపోర్ట్స్ ఆర్ వితౌట్ రిపోర్ట్స్. అలా రావడం వల్ల మనకి ఏంటంటే మందులు కరెక్ట్గా వాడుకుంటే రిపోర్ట్స్ వాల్యూస్లో కూడా నార్మల్ వస్తుంది, శరీరంలో కూడా ఈ ఇబ్బందులు అనేటివి తగ్గుతాయి, కాంప్లికేషన్స్ అనేటివి రావు, దానివల్ల తలెత్తే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ ఫ్యూచర్లో మనకి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, పత్యాలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రెగ్యులర్గా వాడుకుంటే ఖచ్చితంగా మీ సిస్టర్కి మళ్ళీ నార్మల్ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మౌనిక గారు, మీ డౌట్ అడగండి. మా మమ్మీకి 2 months బ్యాక్ వచ్చిందండి షుగర్ అని తెలిసింది. ఓకే అమ్మా. అప్పుడు బిఫోర్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు 200, ఆఫ్టర్ మీల్స్ 300 వచ్చిందండి. ఓకే, తర్వాత ఒక 1 week కంట్రోల్ అయింది. అంటే ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు 150, ఆఫ్టర్ మీల్స్ 220 అట్లా వచ్చింది. ఓకే, తర్వాత కొద్దిగా ఆమె టాబ్లెట్స్ కరెక్ట్ గా వేసుకోలేదండి. అయితే మళ్ళీ ఒక 1 month తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్తే ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు 350, మీల్స్ తర్వాత 420 అట్లా వచ్చిందండి. ఓకే, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మరి? చాలా తిమ్మిళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఓకే, అసలు నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఇట్లా కేర్లెస్ చేస్తే సివియర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, తర్వాత
నరాల మీద కండ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది, కంప్లీట్గా మనకి మన శరీరంలోని ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి అండ్ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నెగ్లిజెన్స్ అనేది ఉండొద్దు, కరెక్ట్గా మందులు వాడుకోవాలి. ఫస్ట్ మీరు చెప్పే రిపోర్ట్స్ అయితే అసలు కంట్రోల్లో లేవు, మీకు వీలైనంత తొందరగా మీరు ఒక రిపోర్ట్స్తో పాటు కన్సల్ట్ అయ్యి మందులు కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా చెప్పిన విధంగా వాడుకుంటూ జాగ్రత్తలు పాటించుకుంటే ఇది ఈ స్టేజ్లో ఆపేసుకొని ఆ వాల్యూస్ అనేటివి కంట్రోల్లోకి తెచ్చుకొని మళ్ళీ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ లేకుండా కొన్ని సంవత్సరాలు కొంచెం రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే మనకు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడకుండా ఎప్పుడు ఏదో ఒకటి వాడకుండా చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మీకు ఒకసారి కన్సల్ట్ అవ్వండి రిపోర్ట్స్తో పాటు, మీ అదర్ని తీసుకొని రండి. రెగ్యులర్గా మందులు వాడుకుంటే ఫస్ట్ మీకు కొన్ని రోజులలో ఆ రిపోర్ట్ అనేది వాల్యూస్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఆమె తిమ్మిర్లు ఒక్కటే కాకుండా ఎందుకంటే నరాల మీద ఎఫెక్ట్ పడిపోయింది, ఆ నరాల మీద బలహీనత అనేది ఏర్పడ్డది, ఆ దానివల్ల మనకి ఏంటంటే తిమ్మిర్లు మంటలు స్పర్శ లేనట్టు లేదంటే పొడిచినట్టుగా ఉంటుంది. కొన్ని రోజులు అయితే సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ అదర్ పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ మందులు స్టార్ట్ చేసుకోవాలి, మందులు స్టార్ట్ చేసుకుంటే నెమ్మదిగా అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. కొన్నాళ్ళు పాటు కొంచెం లాంగ్ టర్మ్గా రెగ్యులర్గా వాడితే ఇంకా అన్నీ కూడా మనం మినిమం డోసెస్ చేసేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో వర్మ గారు, మీ డౌట్ అడగండి, డాక్టర్ ఉన్నారు. అలాగే మేడం. చెప్పండి సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గారు, దాని షుగర్ ఒక 2 years నుంచి షుగర్ బాటిల్ ఉంది మేడం నాది. ఓకే సార్. షుగర్ బాటిల్ యాక్చువల్గా 112, 106 ఇలా ఉంటుంది మేడం. 1 touch డైలీ తీసుకుంటున్నాను మేడం 1 touch లో. ఓకే సార్. అయితే మేడం ప్రజెంట్ అంటే అవి షుగర్ కంట్రోల్కి ఏమన్నా ఈవెంట్స్ ఏమైనా ఉంటుందో మెడిసిన్ ఆల్రెడీ వాడుతున్నాను మేడం వైజాగ్లో. అయితే తప్పగా అది నాకేం కంట్రోల్ అవ్వట్లేదు మేడం. ఓకే ఓకే. అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా సార్ షుగర్ ఆల్రెడీ? ఎవరికైనా మీ పూర్వీకులు? లేదు మేడం, లేదు మేడం, ఎవరికి లేదు మేడం. ఎవరికి లేదు. వెయిట్ ఎంత ఉన్నారు సార్? వెయిట్ నేను 72 ఉన్నాను మేడం. ఏమన్నా శరీరంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? శరీరం అంటే నేను మైల్డ్ ఎంఎస్ ఉంది మేడం, నాకు ఇంకేం లేదు మేడం. ఐబిఎస్. ఓకే సార్. అది ప్రస్తుతానికి మీరు ఏంటంటే సార్ టెన్షన్ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది మనకేంటంటే మన మైండ్ యాక్టివిటీని బట్టి కొంచెం ఎక్కువ ఆందోళన చెందిన, బయటికి వెళ్లే ముందు తిన్న తర్వాత చాలా విపరీతంగా పొట్టలో పేగు లోపల కదలికలు అనేటివి ఏర్పడిపోయి లూజ్ మోషన్స్ లాగా వస్తాయి. అయితే మీకు ఈ భయం అనేది ఉంది అండ్ మీ రిపోర్ట్స్ అనేటివి బార్డర్ లైన్లో ఉన్నాయి సార్, షుగర్ రిపోర్ట్స్ అనేటివి. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి డైలీ ఒక 1/2 hour to 45 minutes కొంచెం శరీరానికి కదలిక అవసరం. ఏదో ఒక వర్కౌట్ చేస్తూ టెన్షన్ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గించుకొని నిద్ర ఒక 6 నుంచి 8 గంటలు ఉంటూ కొంచెంగా ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోండి. అండ్ ఇందులో కార్బోహైడ్రేట్ అనేది తగ్గించుకొని ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. సో ఇందులో ఇంకేంటంటే సార్ కొంచెం రైస్ అనేది ఏది తిన్నా కూడా లిమిట్లో తీసుకోండి. రైస్ కొంచెం తగ్గించి రాగి, జొన్న లేదంటే తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోండి. మీకు వీలైతే ఒక రిపోర్ట్తో పాటు మొత్తం అది డయాబెటీస్ వచ్చిన తర్వాత మందులు స్టార్ట్ చేసుకునే కన్నా మీకు ఈ స్టేజెస్లో ఒకసారి కన్సల్ట్ అవుతే ఇంక్లూడింగ్ ఐబిఎస్కి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంది. ఐబిఎస్ మీకు ప్రీ డయాబెటిక్ అంటారు అనమాట ఈ స్టేజ్ని. ఈ స్టేజ్లో కొంతకాలం రెగ్యులర్గా మందులు వాడుకుంటూ చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో అది రాకుండా పోస్ట్పోన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా రాకుండా కూడా చేసుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎవరికి షుగర్ ఉన్నా కూడా ఇది అరటిపండు లేదంటే సపోటా, సీతాఫల్, మ్యాంగో ఇవి కొంచెం తగ్గించుకొని మిగిలిన అన్ని తీసుకోవచ్చు. సో ఇవి తీసుకుంటూ కొంచెం ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే డెఫినెట్గా మీకు షుగర్ వాల్యూస్ కంట్రోల్లోకి వస్తాయి. మీరు వాడే ఇతర మందులని మంచిగా తగ్గించుకోవచ్చు. అండ్ కొంతమందికి టైప్ 2లో కంప్లీట్గా స్టాప్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 ధర్మేంద్ర గారు, మీ డౌట్ అడగండి. నమస్తే మేడం. నమస్కారం సార్. నాకు షుగర్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే సార్. నాకు 1 year బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. ఓకే సార్. మళ్ళీ రీసెంట్ గా 1 month క్రితం వచ్చిందండి. ఓకే సార్. మరి నేను హోమియోపతి వాడొచ్చండి? డెఫినెట్గా హోమియోపతి వాడడం వల్ల మీకు ఇతర సమస్యలు ఏమీ రావు సార్. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మీరు వాడే ఇతర మందులని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు హోమియో మందులు వాడడం వల్ల మీ శరీరం యొక్క పనితత్వం అనేది పెరుగుతుంది, మెటబాలిజమ్స్ పెరుగుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, షుగర్ వాల్యూస్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి. అండ్ మీకు ఈ స్ట్రోక్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా నివారించుకోవచ్చు. అండ్ ఏదైనా నరాల బలహీనత, శరీరంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవి రికవరీ వస్తాయి. మీరు ఇతర మందులతో పాటు హోమియోపతి మందులు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెగ్యులర్గా వాడుకుంటే మీకు లాభమే తప్పితే నష్టం అనేది ఉండదు.
అయితే దీనికోసం ఏంటంటే ఒక రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మందులు వాడుకుంటే దీనివల్ల మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అనేది దాని పనితత్వం అనేది పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, షుగర్ వాల్యూస్ కంట్రోల్లోకి వస్తాయి, బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది, అండ్ ఇలా స్ట్రోక్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా కూడా అరికట్టుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో వంశీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు మా ఒక 1 month నుంచి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మ్యామ్. ఎవరికి సార్? మా మదర్కి. ఓకే, తను వర్క్ వెళ్తుంది కదా, నడవలేకపోవడం వస్తుంది. చెప్పండి సార్. నడవలేకపోతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంది, కానీ ఆ టాబ్లెట్స్ రిలాక్స్ అవుతలేదు తనకు. అంటే దాంట్లో వేస్ట్ అయిపోతుంది, తన నడవలేకపోతుంది, చాలా సఫర్ అవుతుంది నొప్పులతోటి. ఏదైనా చెప్పగలుగుతారా? అంటే మోకాళ్ళు ఒకటే నొప్పులా సార్, మొత్తం కాళ్ళు పైనుంచి కింది వరకు లాగుతున్నాయా? లేదు, మోకాళ్ళు దాంట్లో ఇక్కడ బోన్ ఉంటుంది కదా, అందులో నొప్పి అవుతుందంట, దాంతో పాటు కాలు బాప వస్తుంది. ఓకే సార్. బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? లేదు మ్యామ్. ఏమైనా ఎక్స్రే రిపోర్ట్ తీయించిరా? లేదు, వేరే డాక్టర్స్ అడిగితే తీయించడం అవసరం లేదని చెప్పిండ్రు. ఓకే సార్, నేను చెప్తా, మీరు గమనించుకోండి, మందులు వాడండి, మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది, ఆమెకి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏంటంటే మన కాళ్ళ వాపులు కానీ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు లేదంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే ఒక 30-40 years పైబడ్డ వాళ్ళలో, 40 years పైబడ్డ వాళ్ళలో ఏంటంటే కాల్షియం తక్కువన్నా, విటమిన్ డి తక్కువన్నా, మనకి ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ కానీ లేదంటే మనం చేసే పని ఎక్కువ ఒత్తిడి ఉండే పని, ఎక్కువ వంగి లేవడం, మోకాళ్ళ మీద కానీ బరువులు మోయడం, లేదంటే చాలా గంటలు ఒకటే పొజిషన్లో ఉండడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఎముకలు మెత్తబడి ఉండడం, ఎముకలు గట్టిగా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కీలు కండరాల నొప్పులు అండ్ రక్తహీనత ఏమైనా ఉన్నా కూడా రక్తం అనేది తగ్గిపోయి నీరు అనేది ఎక్కువైపోతుంది, బరువు ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే దీనికి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఆమెకి రక్తహీనతనా లేదంటే ఎముకలు ఉన్నాయి, ఇవన్నీ వాపులు నొప్పులు అన్నీ కంప్లీట్గా తగ్గిపోతాయి. దానికి ఇన్స్టంట్ రిలీఫ్గా మాత్రం ఎవరికైనా కూడా మీకు కాళ్ళల్లో కానీ ఎక్కడైనా శరీరంలో వాపులు నొప్పులు ఉంటే బెలడోనా 3200 రిపీటెడ్ డోసెస్లో 2 to 3 doses డైలీ 1 dose ఇట్లా వేసుకోవచ్చు. అండ్ మెగ్నీషియం ఫాస్ఫరికం 3200 డోసెస్లో రెగ్యులర్గా వాడితే కూడా మీకు పెయిన్ అనేది తగ్గుతుంది, వాపు అనేది తగ్గుతుంది. ఇంకా ఇతర లక్షణాలను బట్టి సూటబుల్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే కారణం ఏదైనా కూడా ఈ నొప్పులు అనేవి శాశ్వతంగా తగ్గిపోతాయి. ఒకసారి మీరు వీలైతే మీ మదర్ని తీసుకొని కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మీ మదర్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకే డాక్టర్, డయాబెటీస్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆల్రెడీ మీకు డయాబెటీస్ వస్తే మాత్రం షుగర్ ఉన్న వస్తువులు ఏవైనా కూడా, అది తేనె కావచ్చు, చక్కెర కావచ్చు, ఇంకా షుగర్ డ్రింక్స్ కావచ్చు, షుగర్ సాలిడ్ ఫుడ్స్ కావచ్చు, సో దుంపలు ఇవన్నీ కూడా కొంచెం ఏది తీసుకున్నా లిమిట్లో తీసుకోవాలి. దుంపలు, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్రూట్స్ మాత్రం ఈ 4 ఫ్రూట్స్ మెయిన్గా అరటి, తర్వాత సీతాఫల్, మ్యాంగో, సపోటా, ఇవి కొంచెం తక్కువ చేసుకుంటూ ఏదైనా లిమిట్లో తీసుకొని కొంచెం తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, రొట్టె, జొన్న రొట్టె, లేదంటే ఇలాంటివి కొంచెం మంచిగా తీసుకుంటూ రైస్ అనేది కొంచెం తక్కువ చేసుకుంటూ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడము, తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే అది తగ్గించుకోవడము, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి తగ్గించుకుంటూ హోమియోలో చాలా రకాల మందులు ఉన్నాయి. ఆ మందులతో పాటు మీ లక్షణాలను బట్టి సెట్ అయ్యే మందులు జాగ్రత్తలు పాటించుకుంటూ వాడితే టైప్ 1 అయినా టైప్ 2 అయినా జెస్టేషనల్ అయినా ప్రీ డయాబెటిక్ అయినా అది కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చి ఫ్యూచర్లో ఎటువంటి ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి రవీంద్ర గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం అండి. మా మిస్సెస్ గారికి షుగర్ ఉందండి 15 years నుంచి. ఓకే సార్. ఫాస్టింగ్ వచ్చేసి 200-230 నుంచి ఒక్కోసారి 300 దాకా వెళ్తుంది. పోస్ట్ లంచ్ వచ్చేసి 300-350 దాకా వెళ్తుందండి. ఓకే సార్. తర్వాత ఈ ఇన్సులిన్ అనేది 2-3 types వాడారు. ఓకే సార్. వాడినాక అపోలోలో ఈ సీరం ఇన్సులిన్ అనేది టెస్ట్ చేయించారు. ఓకే సార్. నార్మల్ గా ఉండాల్సిన 6 to 27 units కన్నా బాడీలో 82.9 ఉందన్నమాట. ఓకే సార్. డాక్టర్ గారు ఏమన్నారంటే, మేము జనరల్ గా ఫ్యామిలీ డాక్టర్ వాడాతను ప్యాన్క్రియాస్ లో ఇన్సులిన్ ఉంది కానీ బ్లడ్ లోకి అబ్జర్వ్ అవ్వట్లేనట్టుంది అని చెప్పేసి ఇన్సులిన్ ప్లెయిన్ ర్యాపిడ్ ఇన్సులిన్ అని ఇచ్చారు. ఓకే సార్. అయితే ఇప్పుడు నైట్ లో నిద్ర సరిగా పట్టదు, కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయి అంటారు. ఒకసారి నిద్ర కూడా సరిగా పట్టదు. ఒక్కోసారి షుగర్ లెవెల్ సడన్ గా పడిపోతా ఉంటాయి, 60కి 85కి సడన్ గా పడిపోతూ ఉంటాయి కూడా. ఓకే సార్. దీనికి సమస్య అంటే పరిష్కారం ఏమైనా ఉందా? డెఫినెట్ గా దీనికి పరిష్కారం ఉంది సార్.
ఈ ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంది. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి కొంతమందికి ఇలాంటి సమస్య కూడా ఉంటుంది అనమాట. అంటే ఇన్సులిన్ తయారయ్యే కెపాసిటీ బాడీలో శరీరంలో ఉంటుంది, ప్యాన్క్రియాస్లో ఉంటుంది, కానీ దాన్ని బాడీ యొక్క శరీరం యొక్క కణాలు అనేటివి దాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కొంతమందిలో అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల కారణం ఇటువంటి కారణం ఉన్నా కూడా మనకేంటంటే షుగర్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి, రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువైపోతుంది. కొంతమందికి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలోనే మనం తీసుకున్న జాగ్రత్తలు యూజ్ చేసే ఇన్సులిన్ ఆర్ మెడిసిన్స్ ద్వారా కొన్నిసార్లు షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎట్లయితేనేమి మీకు మాత్రం ఏంటంటే షుగర్ని ఇన్సులిన్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది మీ మిస్సెస్కి తక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి హోమియోపతి మందులలో సూటబుల్ మెడిసిన్స్, అంటే హోమియోపతిలో కామన్గా మనకి షుగర్ వ్యాధికి ఇచ్చే మందులు కాకుండా ఆమెకి సెట్ అయ్యే మందులు కేస్ స్టడీ ద్వారా వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు అండ్ రిపోర్ట్లో చూసుకొని దాని ప్రకారంగా మీరు వాడే మందులు యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసుకుంటూ కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ హోమియోపతి మందులు వాడితే దాని ఎఫెక్ట్ వల్ల శరీరంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చి రిపోర్ట్ వాల్యూ కూడా కంట్రోల్లోకి వస్తుంటే మీరు వాడే ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా మా దగ్గర ఉంది. ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మీరు ఇంకా లేట్ చేయకుండా ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, మొత్తానికి డయాబెటీస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.